మీరు మీ అభిమాన షోస్ అండ్ సీరియల్స్ టీవీ కన్నా ముందు ఈటీవీ విన్ యాప్లో చూడండి. డౌన్లోడ్ అండ్ సబ్స్క్రైబ్ టు ఈటీవీ విన్ యాప్. 99 రూపాయలు మాత్రమే. సింధుని ఏదో ఒకటి చేయాలి. చెరపకరా చెడేవు అని పెద్దలు ఊరికే అనలేదు మధు. ఇప్పుడే వద్దు, కాస్త గ్యాప్ తీసుకుందాం. సింధు విషయంలో అరక్షణం కూడా అలసత్వం పనికిరాదు చిన్నమ్మ. దాని బతుకు ఎలా పతనం చేయాలో నాకు బాగా తెలుసా. ఇదిగోండి అత్తయ్య, తినండి. దమయంతి, ఈ పచ్చి కూరగాయలు తినలేక చస్తున్నాను. నాకేం వద్దే, తినలేను. తినలేను అంటే ఎలా అత్తయ్య? మీ ఆరోగ్యం గాడిలో పడే వరకు ఇవే తినాలసలా. ఇవి రోజు తిని తిని నోరంతా అదోలా అయిపోయిందే, అర్థం చేసుకో. అత్తయ్య, చిన్న పిల్లల మీరు కూడా మారం చేస్తారేంటి? తినేసి టాబ్లెట్స్ వేసుకోవాలి. తినండి. నేను తిన్నంటే తిన్ను. డాక్టర్ కూడా మీకు ఇవే పెట్టమన్నారు. కొన్ని రోజులే కదా, తినండి. నేను ఇప్పుడే వస్తానత్తయ్య. భాగ్యం, నువ్వు టాబ్లెట్స్ వేసుకునే టైం అయింది, పద. సింధు ఒక్క నిమిషం కూర్చో. ఏంటి భాగ్యం? ఇప్పుడు రిషికి ఎలా ఉంది? బాగానే ఉంది భాగ్యం, హాయిగా నిద్రపోతున్నాడు. ఇక నీకు ఏ ఇబ్బంది వచ్చినా ఆ జగదాంబే చూసుకుంటుంది. సింధు, ఈ శుభ సందర్భంలో నాదో చిన్న కోరిక నువ్వే తీర్చాలి. అలాగే చెప్పు భాగ్యం. రోజు ఈ పచ్చి కూరగాయలు తిని విరక్తి పుడుతుంది. బిర్యానీ తినాలని నోరు ఊరికే లాగేస్తుంది. కొంచెం బిర్యానీ చేసి పెట్టమ్మా. నేను బిర్యానీ చేసి నీకు పెట్టడం ఇంట్లో ఎవరైనా చూస్తే ఇంకేమైనా ఉందా? మనం ఆడే నాటకం మొత్తం బయటపడిపోదు. బిర్యానీ తిని ఎన్ని రోజులైందో, మనసు లాగేస్తుంది సింధు. సరే భాగ్యం, ఎవరికీ తెలియకుండా రాత్రిపూట తీసుకొస్తాను, తిందు గాని. నా మనవరాలు బంగారు. భాగ్యం, సింధు, బిర్యానీ తెచ్చామనే? తెచ్చాను భాగ్యం, ఇదిగో చూడు. ఆహా, నా మంచి మనవరాలు. త్వరగా ప్లేట్లో పెట్టవే, తినాలని ఆశగా ఉంది. అలాగే, ముందు నువ్వు కూర్చో, నేను పెడతాను. త్వరగా. తిను. ఆహా, బిర్యానీ గుమగుమలాడిపోతుంది. బా, ఎన్ని రోజులైందో బిర్యానీ తిని. ఇప్పుడు నా నాలుగుకి రుచి తగులుతుంది. ఇన్నాళ్ళు చప్పటి మెతుకులు పచ్చి కూరగాయలు తిని తిని నా జీవ చచ్చు పడిపోయిందే. బిర్యానీ అద్దరిపోయింది సింధు. మసాలా సరిగ్గా సరిపోయింది. చికెన్ ముక్క కూడా బాగా ఉడికింది, మెత్తగా ఉంది.
అయ్యో భాగ్యం, కాస్త నెమ్మదిగా తిను. బిర్యానీ తినాలని నా మనసు ఆరాట పడుతుంది. అందుకే నా నోరు ఇలా పోరాటం చేస్తుంది. ఎక్కడో బిర్యానీ వాసన వస్తా ఉండదు, చూద్దాం. ఎంత రాత్రైనా ముసల్ది నిద్రపోకుండా మేల్కొనేం చేస్తా ఉండాది? ముసల్దాన్ రూమ్లో నుంచి బిర్యానీ వాసన వస్తా ఉండదేంది? ఓహో అయ్యో భాగ్యం భాగ్యం భాగ్యం, అందుకే మెల్లగా తినమని చెప్పాను. ఉండు. ఇదిగో మంచినీళ్ళు తాగు భాగ్యం, తాగు. అబ్బబ్బబ్బా సింధు, ఇంట్లో ఎవరికి తెలియకుండా నేను అడగగానే బిర్యానీ తెచ్చిపెట్టావే. నా మనవరాలు బంగారం, నీ రుణం తీర్చుకోలేనే. సరే భాగ్యం తిను. అలాగే. ముసలిది మురిసిపోతూ బిర్యానీ తింటా ఉండాది. తనకి ఏ రోగము లేదన్నమాట. ఇదంతా సింధు ఈ ముసలిది కలిసి ఆడుతున్న నాటకం. అర్థమైపోయి ఉండాది. ఈ విషయం వెంటనే వదినకి చెప్పాలి. వదినా 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 వదినా. ఏంటి కన్యాకుమారి, మంచి నిద్రలో లేపావు? మీ అత్తయ్య గారికి ఏ రోగం లేదు వదినా. ఆమె నిక్షేపంగా ఉన్నారు. జబ్బున్నట్టు సింధు మీ అత్తయ్య కలిసి నాటకం ఆడుతున్నారు. నిన్ను మోసం చేస్తున్నారు. నిజంగానా? అవునదినా. సింధు అర్ధరాత్రి దొంగచాటుగా బిర్యానీ తీసుకెళ్లి మీ అత్తయ్య గారి చేత తినిపిస్తుంది. నిజంగా మీ అత్తయ్య గారికి అనారోగ్యం ఉంటే బిర్యానీ ఎందుకు తింటా ఉంటారు చెప్పు? ఏంటి దొంగచాటుగా మా అత్తయ్య సింధు తెచ్చిన బిర్యానీ తింటుందా? అది నువ్వు చూసావా? నా కళ్ళతో నేను చూసుంటాను వదినా. కావాలంటే మీరే చూద్దు. రండి రండి. చూడదునా, మీ కళ్ళతోనే చూడండి మీ అత్తయ్య గారు ఏం తింటా ఉండారో. అందుకే ఆ రిపోర్ట్స్ ఎక్కడ పెట్టానో గుర్తులేదని చెప్పాను. నాకు తెలియక అడుగుతాను బామ్మ. నీ రిపోర్ట్స్ నా దగ్గర ఎందుకుంటాయి? సింధు దగ్గర కదా ఉంటాయి. అర్రే మర్చిపోయండ్రా ప్రేము. ఈ మధ్య ఏది సరిగా గుర్తుండి చావట్లేదు. మంచి పని చేశారు భాగ్యం. ఆ మధుకి మన మీద డౌట్ వచ్చినట్టుంది. నీ ఆరోగ్యం బాగున్నా బాగోలేదని నువ్వు నేను కలిసి నాటకం ఆడుతున్నావని నిజం తెలుసుకోవడం కోసం, నీ హెల్త్ రిపోర్ట్స్ సంపాదించడం కోసమే ఆ కన్యాకుమారిని డాక్టర్ దగ్గరికి పంపించుంటుంది. ఇక నుంచి మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎట్టి పరిస్థితుల్లోనూ నీ ఆరోగ్య రహస్యం ఆ మధు ద్వారా ఇంట్లో వాళ్ళకి తెలియకూడదు.
సరేనే, నేనైతే జాగ్రత్తగానే ఉంటాను. డాక్టర్ మీరు కూడా ఆ కన్యాకుమారి విషయంలో కొంచెం అలర్ట్గా ఉండండి. అలాగే అలాగే. మధు నన్ను ఇంట్లో నుంచి వెళ్ళగొట్టడానికి భాగ్యం హెల్త్ మీద కాన్సంట్రేషన్ చేస్తావా? చెప్తానే నీ సంగతి. చిన్నమ్మా, ఆ డాక్టర్ ఏమైనా నిజం చెప్పాడా? బామ్మకి సంబంధించిన హెల్త్ రిపోర్ట్స్ చూపించాడా? లేదు మధు, ఎంత ట్రై చేసినా ఏం చెప్పలేదు. ఆ రిపోర్ట్ ఎక్కడ పెట్టాడో గుర్తులేదన్నాడు. ఛ! మధు, ఆ డాక్టర్ మాటలేంటంటే నాకేదో డౌట్గానే ఉండాది. ఆ బామ్మ విషయంలో కన్ఫామ్గా ఏదో తేడాగా ఉండాదని అనిపిస్తా ఉండదు మధు. ఆ డాక్టర్ కావాలనే నా దగ్గర డ్రామా ఆడుతూ ఉండాడు. నీ అనుమానం కరెక్టే మధు. నువ్వే ఏదో ఒకటి చేసి బామ్మ నాటకానికి తెరదించాలి. ఆ సింధు బామ్మ కలిసి ఆడే డ్రామాకి ఎండ్ కార్డు వెయ్యాలి అంటే ఇంకో కొత్త క్యారెక్టర్ని ఎంట్రీ చేయాల్సిందే. నేను మళ్ళీ కాల్ చేస్తాను. హలో మధు, ఏంటి కాల్ చేసావు? మళ్ళీ నాతో ఏదైనా అవసరం పడిందా? అవును, నువ్వు నాకు ఒక హెల్ప్ చేయాలి. చెప్పు, ఏం చేయాలో చేసేద్దాం. ఇక్కడ మా ఇంట్లో ఓ బామ్మ అనారోగ్యంతో ఉన్నట్టు నాటకం ఆడుతోంది. ఓహో, నువ్వు అర్జెంటుగా ఇక్కడికొచ్చి బామ్మ గుట్టు రట్టు చేయాలి. అబ్బా, మళ్ళీ డాక్టర్ క్యారెక్టరేనా నాది? అవును, రేపు మార్నింగ్ కల్లా నువ్విక్కడ ఉండాలి. అలాగే, వస్తానులే. ఉంటాను. ఫేక్ డాక్టర్ చేత సింధుకి బామ్మకి షేక్ తెప్పిస్తాను. రిషి, వచ్చి టాబ్లెట్ వేసుకోనన్నా రా. వద్దమ్మా, ఈ టాబ్లెట్లు మింగడం నా వల్ల కాదు. టాబ్లెట్ వేసుకోకపోతే నీ తలకైన గాయం ఎలా తగ్గుతుంది చెప్పు? దెబ్బ నయం అవ్వాలంటే తప్పదసలా. టాబ్లెట్ వేసుకోవాల్సిందే రిషి. టాబ్లెట్స్ చేదుగా ఉంటాయి శశి, అస్సలు వేసుకోబుద్ధి కాదు. నిజాలు చేదుగా ఉన్నట్టే మన ఒంటికి మేలు చేసేవి కూడా కాస్త చేదుగానే ఉంటాయి. రిషి, ఏం కాదు, రా నాన్న వేసుకుందు గాని. నేను వేసుకోను. రా నాన్న వేసుకుందువు. నేను వేసుకోనమ్మా, నాకొద్దు. రిషి, రిషి, రా నాన్న. వెళ్ళరా. నేను వేసుకోను. రిషి రా. రిషి, రిషి, అరే నాకొద్దమ్మా. రిషి రా. రిషి, 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 నేను వేసుకోను. రిషి, నిన్నే ఆగు. సరే నువ్వు రాయ్. ఏ రిషి, ఆగు. రిషి, ఇట్రా. ఏయ్ రిషి, ఏమైందే? చూడు భాగ్యం, టాబ్లెట్ వేసుకోమంటే వేసుకోవడం లేదు. ఇల్లంతా తిప్పుతున్నాడు. ఈ టాబ్లెట్ వేసుకోపోతే ఆ దెబ్బ ఎలా తగ్గుతుంది చెప్పు? ఒరే మునిమనవడా, టాబ్లెట్ వేసుకోపోతే ఎలా? నేనేసుకోలే ఎప్పుడు. వద్దు చేజీ, ఆ టాబ్లెట్స్ చేదుగా ఉంటుంది. నేను వేసుకోను. ఒరే,
టాబ్లెట్ అంటే చేదుగానే ఉంటుందిరా. అయినా టాబ్లెట్ వేసుకుంటేనే కదా నీ దెబ్బ తగ్గిపోయేది. నాకొద్దు, నేను వేసుకోను. ఏ రిషి అరే! రిషి! ఆ? చూడు భాగ్యం, అన్ని యష్ పోలికలే. నా మాట ఒక్కటి వినడు. రిషి ఉమ్, రిషి ఆగు నాన్నా. అయ్యో ఆ అమ్మా. రిషి నా మాట విను, రా రిషి నాన్నా. రిషి రిషి ఆహా, మాట విను, వేసుకో. నేను వేసుకోను. రిషి రే 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 రిషి, రే రా. రిషి ఏయ్ రిషి రాను. రిషి నిన్నే ఆగు. ఏయ్ నువ్వెక్కడికి? రిషి ఏయ్ రిషి 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 ఆగు. నాకొద్దమ్మా, ప్లీజ్ అమ్మా, నాకొద్దు. శశి రిషిని పట్టుకో. పట్టుకోకు శశి, ఆగు. శశి, నువ్వు నన్ను పట్టుకుంటే నేను నీతో మాట్లాడను. కట్టి అమ్మా, రిషిని నేను పట్టుకోను. నేను పట్టుకుంటే నాతో మాట్లాడడంట. రిషి మాట్లాడకుండా నేను ఉండలేనమ్మా. పట్టుకుంటే నువ్వే పట్టుకో, నేను అస్సలు పట్టుకోను. రిషి ఏంటి నాన్న నువ్వు? నేను రాను. నువ్వు వస్తావా రావా? నేను రానంటే రాను. చెప్పిన మాట వినాలి, లేదంటే దెబ్బలు పడతాయి. ఉహుం, నేను రాను. నేను వినను. యో యష్ యష్ ఒకసారి ఇలా వస్తావా? ఏంట్రా? ఏంటి సింధు, ఏంటి? యష్ చెప్పిన మాట వినట్లేదు. టాబ్లెట్ వేసుకోను అంటున్నాడు. బాగా మొర ఇస్తున్నాడు. నువ్వు పట్టుకో. రే ఆగు, ఏయ్ టాబ్లెట్స్ వేసుకోరా. నేను వేసుకోను. యష్ నువ్వు అట్రా, నేను ఇటు వస్తాను. పట్టుకుందాం. ఏయ్ ఓ, ఏమైందో ఈ వేళ ఈ గాలి, రంగులేవో చల్లిందా, అందమైన ఊహేదో మనం అటువైపు వెళ్దాం పద. అల్లరేదో చేసిందా, మెత్తనైన నీ పెదవులపై నా పేరే రాశావా, నే పలికే భాషే. ఏం మాట్లాడుతున్నావు మధు? నిజం మాట్లాడుతున్నానత్తయ్య. ఇంతకు ముందే డాక్టర్ గారు నాకు కాల్ చేశారు. బామ్మగారి బ్లడ్ రిపోర్ట్స్ వచ్చాయంట. అందులో అంత నార్మల్ గానే ఉందంట. నిజమా వదినా? డాక్టర్ నాతో అబద్ధం ఎందుకు చెప్తారు మర్ది గారు? రిపోర్ట్స్ లో వచ్చిన రిజల్టే చెప్పారు. ఏంటత్తయ్యా ఇది? మీరేమో నేను జబ్బు పడ్డాను అన్నారు, ఆ డాక్టర్ ఏమో మీకంత నార్మల్గానే ఉందని చెప్పిందంట. ఈ రెండింటిలో నేను దేన్ని నమ్మాలి? దమయంతి, నా రోగం గురించి నేనెందుకు అబద్ధం చెప్తానే? నీ పెద్ద కోళ్లే ఏవో లేనిపోనివన్నీ కల్పించి చెప్తుంది. ఏంటి బామ్మగారు, నేను లేనిపోనివి కల్పించి చెప్తున్నానా? ఆ సరే, కాసేపట్లో డాక్టర్ గారు మన ఇంటికొస్తున్నారు. నిజమేంటో ఆవిడే బయటపెడతారు. అప్పుడు అందరికీ తెలుస్తుంది ఎవరు నిజం చెప్తున్నారు, ఎవరు నాటకం ఆడుతున్నారు అనేది. అదిగో డాక్టర్ గారు కూడా వచ్చేశారు. రండి డాక్టర్, మీకోసమే వెయిటింగ్. బామ్మగారి బ్లడ్ రిపోర్ట్స్లో ఏముందో అందరికీ తెలిసేటట్టుగా క్లారిటీగా డీటెయిల్డ్గా చెప్పండి. భగవంతుడా, మా అమ్మకి ఆరోగ్యం బాగున్నా యష్ సింధులని కలపడానికి అనారోగ్యం ఉన్నట్టుగా మా అమ్మ సింధు కలిసి నాటకం ఆడుతున్నారన్న విషయం ఇప్పుడు దాముకి తెలిస్తే ఎంత గొడవ చేస్తుందో ఏంటో. చెప్పండి డాక్టర్. దమయంతి గారు, నిజంగానే మీ అత్తయ్య గారికి లంగ్ ఇన్ఫెక్షన్ ఉంది.
ప్రెసెంట్ అయితే బామ్మగారి కండిషన్ ఏం బాలేదు. ఫారిన్ తీసుకెళ్ళి ట్రీట్మెంట్ చేయించడం కంటే అయిన వాళ్లతోనే కలిసి ఉండి ప్రాపర్గా మెడిసిన్స్ వాడుతుంటే ఎప్పటికైనా సెట్ అవ్వచ్చు, లేదంటే అవ్వకపోవచ్చు. ఇక్కడ ఉన్నన్ని రోజులు బామ్మగారిని జాగ్రత్తగా చూసుకోండి చాలు. ఏంటి డాక్టర్ ఇది? మీరేమో మా అత్తయ్యకి బాగోలేదంటున్నారు, మధునేమో మీకు ఫోన్ చేసి రిపోర్ట్లో అంత నార్మల్గానే ఉందని మీరు తనకి చెప్పారని చెప్పింది. ఏంటి గందరగోళం అసలా? డాక్టర్ గారు, మీరు మా వదినకి ఫోన్ చేశారా? చేశాను. బ్లడ్ రిపోర్ట్స్ గురించి మా మధుతో మీరు మాట్లాడారా? మాట్లాడానండి. మరి మీరు ఇప్పుడు చెప్పింది ఒకటి, ఇందాక మా మధు చెప్పింది ఇంకొకటి. ఎందుకు మీరిద్దరు చెప్పింది మ్యాచ్ అవడం లేదో? డాక్టర్ గారు, ఏంటిది అంత రివర్స్లో చెప్తున్నారు? ఇందాక నాకు ఫోన్లో ఏం చెప్పారు, ఇప్పుడు ఏం చెప్తున్నారు? ఇందాక ఫోన్లో ఇప్పుడు ఏదైతే చెప్పానో నీతో కూడా అదే విషయం చెప్పాను. సిగ్నల్స్ సరిగా లేకో నా మాటలు సరిగా వినపడకో మీరు వేరే విధంగా అర్థం చేసుకొని ఉంటారు. నేను బామ్మగారి హెల్త్ కండిషన్ నార్మల్గా ఉంది అనలేదు, అబ్నార్మల్గా ఉంది అన్నాను. కావాలంటే ఈ రిపోర్ట్స్ చూడండి. దమయంతి, డాక్టర్ గారు చెప్పింది నిజమే. విన్నావా దమయంతి, డాక్టర్ ఏమనిందో? చెప్పింది సరిగ్గా వినకుండా నేను నాటకాలు ఆడుతున్నానంటుందా నీ పెద్ద కోడలు? మీరు వెళ్ళండి. మధు, అసలు మా భాగ్యం గురించి నువ్వేమనుకుంటున్నావు? నాటకాలు ఆడుతూ ఇక్కడ ఉండాల్సిన కర్మ మా భాగ్యానికేమీ లేదు. అయిన వాళ్ల మధ్య ఆనందంగా గడపాలని వచ్చిందే తప్ప అబద్ధాలాడి ఇక్కడ ఉండిపోవడానికి కాదు. అది తెలుసుకో నువ్వు ముందు. ఒసే మధు, నాటకాలు ఆడుతుంది నేను కాదే, నువ్వు, నీ చెల్లి, నీ అమ్మ. మీ ముగ్గురే కదే ఈ ఇంట్లో జరిగే అన్ని నాటకాలకి సృష్టికర్తలు. అమ్మా, నువ్వు ఊరుకోవే, ఆవేశపడకు, మళ్ళీ నీ ఆరోగ్యం దెబ్బతింటుంది. మధు, మా భాగ్యానికి సారీ చెప్పు. మా భాగ్యాన్ని తప్పు పట్టి ఆవిడ్ని బాధ పెట్టావు. సారీ చెప్పేదాకా నిన్ను వదిలే ప్రసక్తే లేదు. అవునే సింధు, దీన్నిలాగే వదిలేస్తే ఇంకా రెచ్చిపోతుంది. ఒసే మధు, నన్ను క్షమాపణ అడిగితేనే నీకు ఇంట్లో ఉండే అర్హత ఉంటుంది, లేదంటే నువ్వు, నీ చెల్లి, నీ అమ్మతో పాటు నువ్వు కూడా బయటికి పోవాల్సి ఉంటుంది. మధు, బామ్మకి సారీ చెప్పేసి. చెప్పొదినా ప్లీజ్. సరిగ్గా తెలిసి తెలుసుకోకుండా మా అత్తయ్యని తప్పు పట్టడం నీదే తప్పు మధు. క్షమించమని అడుగు. నన్ను క్షమించండి బామ్మగారు. క్షమించానులే, పోవే. అత్తయ్య, మధు అన్నదాని గురించి మనసులో ఏం పెట్టుకోకండి. తను మీ మంచి కోసమే చేసింది.
కాకపోతే చిన్న పొరపాటు దొర్లింది అంతే. సరే సర్లే. ఆగు. నాకే వెన్ను పొట్టు పొడుస్తావా? నా అవసరాన్ని బట్టి నేను మారతాను తప్ప నీ అవసరాన్ని బట్టి నీకు అనుకూలంగా మారలేను. ఫోన్లో నాకేం చెప్పావు? అన్ని నార్మల్గానే ఉన్నాయి, బామ్మకి ఎలాంటి రోగం లేదని చెప్పి ఇక్కడికొచ్చి ఏం చేసావు? నిజంగానే బామ్మకి జబ్బుందని అబద్ధం చెప్తావా? ఇంట్లో అందరి ముందు ఆ సింధు పరువు తీద్దామని నేననుకుంటే నీ వల్ల అందరి ముందు నా పరువైపోయింది. మధు, నువ్వు అనుకున్నట్టుగా ఆ సింధు మామూలుది కాదు, సింపుల్గా తీసేయడానికి. సింధు ఓ శివంగి నన్ను బెదిరించింది తెలుసా? ఏమని? ఏమనంటే హలో, ఎవరు? దమయంతి, నీ గుర్తుందా? ఒకప్పుడు ఇలాగే యశు సింధు దూరంగా ఉంటే ఆ విషయం నాకు తెలిసి శ్రీరామనవమికి దగ్గరుండి వాళ్ళని ఎలా కలిపానో తెలుసు కదా నీకు? అలాగే ఇప్పుడు నువ్వు దగ్గరుండి నీ పెద్ద కొడుకు పెద్ద కోడలికి కార్యం జరిపించి వాళ్ళ కాపురం దారిలోకి వచ్చేటట్టు చెయ్యే. అత్తగా అది నీ బాధ్యత. ఈ ముసల్ది అత్తయ్యని కావాలని రెచ్చగొడుతుంది. సరే అత్తయ్య, మీరు చెప్పినట్టే తేజాకి మధుకి ఏదోలా కార్యం జరిపిస్తాను. వెంటనే పంతులు గారితో మాట్లాడి వీళ్ల కార్యానికి ముహూర్తం పెట్టిస్తాను. అమ్మి, అక్క కనుక శోభనం జరిగిందంటే ఇంకా అంతా అయిపోయినట్టే. పాపం మధు, ఈ విషయంలో మనం ఏమీ చేయలేమమ్మీ. వెళ్దాం పద. థ్యాంక్ యూ బామ్మా. థ్యాంక్స్. ఎస్. ఆ రోజు ఏమన్నావు మధు? నన్ను ఆఫీస్ విషయాలు వదిలేసి హాయిగా ఇంటి పట్టునే ఉండి పిల్లల్ని చూసుకుంటూ ఉండు అన్నావు కదా. ఇప్పుడు నీకు మీ ఆయనతో కార్యమైన తర్వాత, ఒక పండో కాయో కాసిన తర్వాత నీకు పిల్లలు పుడతారు కదా, అప్పుడు నువ్వేం చేస్తావు? నువ్వు ఏదైతే అన్నావో అదే నువ్వు చేసేలా చేశాను. దట్ ఈజ్ సింధు. ఎలా తప్పించుకోవాలో తప్పించుకో, చూద్దాం. అలాగే పంతులు గారు, మీరు చెప్పినట్టే చేస్తాను. అంత బాగుంటుంది కదా. సరేనండి, ఉంటాను. ఏమే దమయంతి, నీ పెద్ద కోడలు మధు కార్యం గురించి ఏం ఆలోచించా? ఆ విషయం గురించే ఇప్పుడు పంతులు గారితో మాట్లాడాను అత్తయ్య. ఈరోజు రాత్రి 9 గంటలకి మంచి ముహూర్తం ఉందని చెప్పారు. అయితే ఇంకెందుకే ఆలస్యం? మధుని పిలిచి వెంటనే ఈ విషయం చెప్పు. మధు, అమ్మ మధు,
వస్తుంది అత్తయ్య. ఏంటత్తయ్య గారు పిలిచారు? ఇప్పుడే నేను పంతులు గారితో మాట్లాడానమ్మా. ఈ రాత్రికే మంచి ముహూర్తం ఉందంట. ఆ సమయానికే నీకు తేజాకి ఆ కార్యం ఏర్పాటు చేయమన్నారు. అత్తయ్య, ఇప్పుడు దాని గురించి ఎంత అవసరమో చెప్పండి. ఆఫీస్లో ప్రాజెక్ట్ గురించి చేయాల్సిన పనులు చాలా పెండింగ్లో ఉన్నాయి. ఆ వర్క్స్ అన్ని కంప్లీట్ అయ్యాక ఆ తర్వాత ఆలోచించొచ్చు కదా అత్తయ్య. ప్లీజ్ అత్తయ్య. ఏది ఎప్పుడు జరగాలో అప్పుడే జరిగిపోవాలసలా. ఇప్పటికే మీకు జరగాల్సిన కార్యం చాలా ఆలస్యమైంది. ఆ ప్రాజెక్టు పనులన్నీ నీ నెత్తిమీద వేసుకొని నీ వ్యక్తిగత జీవితంలో పొందాల్సిన సంతోషాల్ని నువ్వు దూరం చేసుకుంటున్నావు. కోడలుగా అర్హత లేని వాళ్లకే అన్ని ముచ్చట్లు జరుగుతున్నప్పుడు ఈ ఇంటి పరువు నిలబెట్టాలని, నా పెద్ద కొడుకుని పెద్ద ప్రయోజకుణ్ణి చెయ్యాలని కష్టపడుతున్న నీకు అంత మంచి జరగాలి. నువ్వు ఆనందంగా ఉంటేనే ఇల్లు కళకళలాడుతుందమ్మా. అంటే ఏంటి నీ ఉద్దేశం? ఏమన్నా కోడలిగా అర్హత లేని వాళ్ళకి అన్ని ముచ్చట్లు జరుగుతున్నాయనా? ఎవరిని ఉద్దేశించన్నావు ఈ మాట? సింధుని ఉద్దేశించేనా? మాట్లాడవే. భాగ్యం అడుగుతుంది కదత్తయ్య, సమాధానం చెప్పండి. ఇప్పుడు నా గురించేనా మీరన్నది? మా అత్తయ్యని అడ్డం పెట్టుకుని నన్ను భలే ఆడుకుంటున్నావే. చెప్తా నీ పని. మాట్లాడవేంటి దమయంతి? అంటే అత్తయ్య, నా ఉద్దేశం బయట వెధవేషాలేసి ఇంట్లో అందరి ముందు ఏం తెలియని అమాయకుల్లా నటించే చాలా మంది కోడళ్ళకి గొప్పగా జరుగుతున్నాయి కదా, వాళ్ళను ఉద్దేశించే అన్నానసలా. సింధునెందుకంటాను? అమ్మ మధు, ఈరోజు రాత్రికే మీ మధ్య కార్యం జరగబోతుంది. నువ్వు సిద్ధమైపో. అది కాదత్తయ్య, ఈరోజు ఇదంతా ఏమొద్దు. ఏమ్మా, ఎందుకొద్దు? అది 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 నేను మెంటల్గా ప్రిపేర్ అవ్వలేదు. ఇదేమన్నా ఎగ్జామా మధు? మెంటల్గా ప్రిపేర్ అవ్వడానికి నువ్వు అలా ఉండు చాలు, ఆటోమేటిక్గా అన్నీ జరిగిపోతాయి. ఎందుకు సింధు, ఎందుకు నా గురించి నువ్వు అంత ఇంట్రెస్ట్ చూపిస్తున్నావు? నీ గురించి నాకు కాక ఇంకెవరికి ఇంట్రెస్ట్ ఉంటుంది మధు? నువ్వు ఇంటికి పెద్ద కోడలివే కాదు, నా తోడి కోడలివి కూడా. నాకిద్దరు పిల్లలున్నారు. నీకింతవరకు అసలేమీ జరగలేదంటే నీ చెల్లెలుగా నాకు బాధ ఉండదో చెప్పు? నా గురించి నువ్వేం బాధపడాల్సిన అవసరం లేదు. మధు, దీంతో నీకేంటమ్మా? నేను చెప్తున్నాను కదా, ఈరోజు నీకు తేజాకి మధ్య ఆ శుభకార్యం జరిగి తీరాల్సిందే. అది కాదత్తయ్య, నేను ఇప్పుడు నువ్వు ఇంకేం మాట్లాడకు. అత్తయ్య 100% కరెక్ట్గా చెప్పారు. మధు లాంటి ఉత్తమమైన కోడలికి జరగాల్సిన ముచ్చట్లు సరైన రీతిలో సరైన సమయంలో జరగడమే కరెక్ట్. ఏం భాగ్యం, అంతే కదా? అంతే అంతే అంతేనే సింధు. దమయంతి, మధుని రెడీ చేసే బాధ్యత నువ్వు చూసుకో. శోభనం గదిని నేను సింధు దగ్గరుండి ముస్తాబు చేస్తాం, సరేనా? అలాగే అత్తయ్య.
అమ్మ మధు, అమ్మ సింధు నువ్వు రా. పదవే, మనం వెళ్ళి రెడీ చేద్దాం. నా మాట విను పద. అత్తయ్య అత్తయ్య నేను చెప్పేది వినండి. అయ్యో నేను చెప్తున్నాను కదా పద. చూడు మధు, శోభనం గదిలోకి వెళ్ళేటప్పుడు ఫేస్లో సిగ్గు సంతోషం ఉండాలి, టెన్షన్ కాదు. అర్థమైందా అక్క? నాకు తెలుసులే. దమయంతి, ముహూర్తం టైం అవుతుంది, పంపించవే. లోపల నీకోసం తేజ ఎదురు చూస్తూ ఉంటాడు, రామ్మా. అక్క, ఈ రాత్రి నీ జీవితంలో మరుపురాని రాత్రి అవుతుంది. వెళ్ళక్క, వెళ్ళు వెళ్ళు. రామ్మా మధు. సింధు, మధు పొగరంతా ఈ రాత్రికి దిగిపోతుంది చూడవే. దిగాలి భాగ్యం. సంసార సౌఖ్యంలోకి మధు ఎంత లోతుగా దిగితే అంత మంచిది. అప్పుడైనా పాడు ఆలోచనలు కాస్త తగ్గుతాయి భాగ్యం. సరే సరే పద. మధు, నీకివన్నీ నచ్చవని నాకు తెలుసు మధు. కానీ ఏం చేస్తాం, ఇంట్లో బామ్మ అమ్మ నీ శోభనం జరగాల్సిందే అని ఫోర్స్ చేస్తే నేను మాత్రం ఏం చేయగలను చెప్పు? కాన్బట్ పొజిషన్లో కాదనలేకపోయానంతే. నాకు మాత్రం నీతో సంతోషంగా గడపాలని ఉండదా తేజ? కానీ ఇదంతా ఎందుకు వద్దంటున్నాను? నీ గురించే కదా. మన ప్రాజెక్ట్ని సక్సెస్ చేసి నిన్ను ఈ ఇంట్లో మళ్ళీ అందరూ గౌరవించే పొజిషన్లో ఉంచాలని కదా నా ఆశ. కనీసం అది నువ్వైనా అర్థం చేసుకోలేదే తేజ? అర్థం చేసుకున్నాను కాబట్టే ఇప్పటి వరకు నీ మాటకి ఎదురు చెప్పడం లేదు మధు. సరేలే, ఓకే వదిలే. నువ్వేం తినలేదని బామ్మ చెప్పింది. కనీసం ఈ పాలైన తాగు మధు. సింధు ఈ పాలలో ఏమైనా కలిపిందా ఏంటి? ఏంటి ఆలోచిస్తున్నావు? తేజ, అది అది ముందు నువ్వు తాగు. అలాగే మధు. తేజ నార్మల్ గానే ఉన్నాడు అంటే ఈ పాలల్లో ఏం కలపలేదన్నమాట. తీసుకో మధు. గుడ్ నైట్ తేజ, నాకు నిద్ర వస్తుంది. మధు మధు, నా కోసం ఒక చిన్న పని చేస్తావా ప్లీజ్? ఏంటది? రేపు మార్నింగ్ నువ్వు లేచాక పూలు నలుపుకొని పొట్టు చెరుపుకొని బయటికి వెళ్ళు. అప్పుడైనా మనకు శోభనం జరిగిందని ఇంట్లో వాళ్ళైనా ఫీల్ అవుతారు. ప్లీజ్. సరే అలాగే. గుడ్ నైట్, నాకు నిద్ర వస్తుంది.
నాలో ఏదేదో అవుతుంది. ఉద్వేగంతో నా మనసు ఊగిపోతుందేంటి? కంట్రోల్ రా తేజ, వద్దురా. మధుకిష్టముండదు. కంట్రోల్ కంట్రోల్ రా. గుండె ఏంటి ఇంత ఫాస్ట్గా కొట్టుకుంటుంది? ఏమైంది? నాకు తెలియకుండా నాలో ఏదో జరుగుతుంది. మధురమే క్షణమే ఓచలే మధురమే క్షణమే మధురమే క్షణమే ఓచలే మధుర అంటే రాత్రి మా శోభన జరిగిపోయిందా? ఓషియో ఏమైంది తేజ? ఎందుకు నువ్వు ఏడుస్తున్నావు? ఏడవాల్సింది నేను కదా. అయ్యయ్యో మధు, నాకేం తెలీదు మధు. నేనేం చేయలేదు మధు. ఆపేసే చేయాల్సిందంతా చేసి ఇప్పుడు నాకు ఏమీ తెలీదని మూల కూర్చొని ఏడుస్తున్నావా? నువ్వు అబద్ధం చెప్పకు తేజ, నిజం చెప్పు. రాత్రి నువ్వు నన్ను బలవంతంగా అయ్యో భగవంతుడా. మధ్యలో వచ్చిందానివి మధ్యలోనే పోవాలి. పోక ఇక్కడే ఉంటాను అనుకుంటున్నావా? పోతాను, వెళ్ళిపోతాను. ఇదిగో చూడతావద్దా, నీ పేరు మీ అబ్బాయి పేరు రాసి పెట్టి మరి చచ్చిపోతాను. అయ్యో వదిరా వదిరా, మా అమ్మ వెళ్ళిపోతా ఉండదా? పదనా. ఇదిగో కన్యా, కూతురు చేస్తానంటూ అలా వెళ్ళిపోతుంటే నువ్వేమో దాన్ని ఆపకుండా నన్ను చంపుతున్నావేంటి? ఇలా బెల్లం కొట్టిన రాయిలా చూస్తున్నావేంటి? అసలు నువ్వు తల్లివేనా? వెళ్ళి దాన్ని ఆపొచ్చు కదా. మధు, నువ్వలా మౌనంగా ఉన్నావేంటి? వెళ్ళి సంధ్యని వెనక్కి తీసుకురా. ఆ సంధ్య ఏమైనా అఘాయిత్యం చేసుకుంటే తర్వాత అదంతా మన మెడకు చుట్టుకుంటుంది. దమయంతి, ఎందుకే ఆ సంధ్య వెళ్ళిపోతుంటే నువ్వెందుకు ఇంత కంగారు పడిపోతున్నావు? అదేం చావదు, ఉత్తునే బెదిరిస్తుందంతే. ఆ సంధ్యతో పాటు దాని తల్లిని కూడా పంపించకుండా
ఆ సంజని తల్లిని మన ఇంట్లోనే ఉంచుకోవడానికి నీకు సిగ్గు అనిపించట్లేదు? పైపెచ్చు నువ్వు దాన్ని తీసుకురమ్మని చెప్తున్నావు. అయ్యో అత్తయ్య, మీరు కాసేపు మౌనంగా ఉండండి. సంధ్య ఇప్పుడు బయటికి వెళ్ళి అన్నంత పని చేస్తే చేయనివ్వండి అత్తయ్య. నా చెల్లి చేస్తేనే ఈ ఇంట్లో కొందరికైనా మనశ్శాంతి దొరుకుతుంది. అయినా ఈ ఇంట్లో ఉండటానికి దానికేం హక్కుంది? నేనంటే మీ పెద్ద కోడలి కాబట్టి నాకు హక్కు ఉంటున్నాను. దానికి ఏ హక్కు లేదు కదా. వెళ్ళనివ్వండి, వెళ్ళనివ్వండి. ఏంటమ్మా మధు, నువ్వు కూడా ఇట్లా మాట్లాడుతూ ఉండవు. నీ చెల్లి పరిస్థితి ఏంటో తెలుసు కదా. అయ్యో అమ్మా, ఎవరికి ఏం జరగాలని రాసి పెడితే అదే జరుగుతుంది. ప్రతిదానికి భయపడితే ఎలా చెప్పు? మధు, ముందు నేను చెప్పేది విను. వెళ్ళి సంధ్య నాపు. వెళ్ళమ్మా ప్లీజ్. అలాగే అత్తయ్య, నేను నచ్చ చెప్పి తీసుకొస్తాను. వెళ్ళు మధు, వెళ్ళు. అమ్మే, భగవంతుడా, భగవంతుడా, ఇప్పటి వరకు జరిగింది చాలు. మళ్ళీ నా ఇంటి మీదకు ఎటువంటి అనర్థం అరిష్టం రాకుండా చూడు. సింధు, ఇంత సడన్ గా మధులో అంత మార్పేంటి? అదే నాకు అర్థం కావడం లేదు భాగ్యం. మధుకి శోభనం జరిగితే సంధ్యకి షాక్ తగిలిందేంటో. ఇది మార్పా లేకపోతే మధు వేసిన మరో స్కెచ్చా? చెల్లి, చెల్లి, నీ జీవితాన్ని మలుపు తిప్పబోయే గెస్ట్ హౌస్ ఇది. మన ప్లాన్ ప్రకారం నేను ఏదో ఒకటి చేసి మరిది గారిని నీ దగ్గరికి పంపిస్తాను. మరిది గారు ఇక్కడికి వచ్చాక ఏం చేసైనా సరే నువ్వు మరిది గారిని లొంగ తీసుకొని తీరాలి. అట్నే అక్క, ఈ దెబ్బతో నువ్వు ఆ ఇంటి కోడలిగా సెటిల్ అయిపోతావు. సింధు ఆ ఇంట్లో నుంచి బయటికి వెళ్ళిపోతుంది. ఇంకా లైఫ్లో మరిది గారి కోసం రాదు. ఇప్పుడంతా నీ చేతుల్లోనే ఉంది, గుర్తుపెట్టుకో. నువ్వు మరిది గారు ఈ రాత్రి ఇక్కడ ఒకటైతేనే నీకు కోడలిగా ఆ ఇంట్లోకి ఎంట్రీ ఉంటుంది. ఈ ఒక్క రాత్రి నీ లైఫ్ని డిసైడ్ చేస్తుంది. సక్సెస్ అయ్యావో లైఫ్ లాంగ్ నువ్వు మరిది గారితో సంతోషంగా కాపురం చేస్తావు. నా తోడి కోడలిగా నాతో పాటు ఆ ఇంట్లో ఉండిపోతావు. అర్థమైందా? అర్థమైందక్క. రేపు మార్నింగ్ నా సక్సెస్ని నువ్వే చూస్తావుగా. గుడ్. జాగ్రత్త. ఆల్ ది బెస్ట్. వస్తాను. అయ్యో అమ్మే. కన్యాకుమారి, ఊరుకో. మధు వెళ్ళింది కదా, సంధ్యను తీసుకొస్తుంది. మా అమ్మకి జీవితం అంటేనే విరక్తి పుట్టింది. అబ్బా, చస్తానని నీ కూతురు, చావుతోనే పోతుందని నువ్వు, మీ ఇద్దరూ కలిసి నన్ను కంగారు పెట్టి చంపేస్తున్నారు. అసలు కాస్త నిర్భయంగా ఉండు. మధు వెళ్ళింది కదా, తీసుకొస్తుందిలే. మధు, అమ్మ మధు, అమ్మ మధు, సంధ్యను కలిసావా? తనతో మాట్లాడావా? ఇంటికి తిరిగి వస్తానందా? లేదత్తయ్య, నేను ఎంత నచ్చ చెప్పినా వినకుండా తన ఆటో ఎక్కి వెళ్ళిపోయింది. ఏంటమ్మా మధు నువ్వు మాట్లాడేది? ఏం మాట్లాడుతూ ఉండవు? నా కూతుర్ని తీసుకొస్తానని చెప్పావు కదమ్మా. చెప్పమ్మా, ఏం జరిగింది? సంధ్య మాటలు వింటుంటే నాకు భయంగా ఉందత్తయ్య. సంధ్య ఇంకా మనకి కనపడదు.
తనన్న ప్రకారం ఆత్మహత్య చేసుకోవటానికే వెళ్ళుంటుంది. మధు అవి అయ్యో దేవుడా, ఏంటి నాకు ఈ పరీక్ష? మరి ఇప్పుడేం చేద్దాం మధు? సంధ్య ఏ అఘాయిత్యం చేసుకోకుండా ఎలా ఆపాలి? ఎవరు ఆపుతారమ్మా? అయ్యో అమ్మే. అమ్మా ఏమైందమ్మా? ఎందుకు ఆవిడ అలా ఏడుస్తుంది? అల్లుడు గారు, మా అమ్మని మీరే కాపాడాలి. మా అమ్మ ఎక్కడికి వెళ్ళిపోయిందో తెలియట్లేదు. మా అమ్మని మీరే కాపాడాలి. అసలు ఏం జరిగిందమ్మా? అవునరా, సంధ్య ఇందాకే తను చచ్చిపోతానని చెప్పి ఇంట్లో నుంచి వెళ్ళిపోయిందిరా. రేయేష్, సంధ్య పోతూ పోతూ తన చావుకి నువ్వు నేను కారణమని మన పేర్లు రాసి చచ్చిపోతానని చెప్పి మరీ వెళ్ళిందిరా. ఏం జరుగుతుందో ఏమో అని నాకు ఒకటే భయంగా ఉంది యష్. ఎందుకత్తయ్య సంధ్య గురించి అంత భయపడతారు? అది చంపే రకమే కానీ చచ్చే రకం కాదులేండి, కంగారు పడకండి. అసలు ఇదంతా నీ వల్లే వచ్చింది, నీ వల్లే జరిగింది. ఇదంతా నా వల్ల జరగడం లేదత్తయ్యా, వేరొకరు జరిపిస్తున్నారు. అది మీకిప్పుడు చెప్పినా అర్థం కాదు. అర్థమయ్యే రోజు ఒకటి వస్తుంది, ఆ రోజు ఖచ్చితంగా అర్థమవుతుంది. సింధు, ఇప్పుడు కావాల్సింది మాటలు కాదు, చేతలు. మా సంధ్యని కాపాడాలి. నువ్వు ఊరుకో అమ్మా, ఊరుకో. ఏడవకు. మరిది గారు, సంధ్య ఈ ఇంట్లో మీ ఒక్కరి మాట వింటుంది. మీరు చెప్తే ఖచ్చితంగా వస్తుంది. మీరే వెళ్ళి ఎలాగైనా సంధ్యని తీసుకురండి. అవును అల్లుడు గారు, మా అమ్మని మీరు తప్ప ఈ ప్రపంచంలో ఇంకెవరు కాపాడలేరు. మీ కాళ్ళు పట్టుకుంటారు. అల్లుడు గారు, ఏదో ఒకటి చేసి మా అమ్మని కాపాడండి. మీకు దండం పెడతాను అల్లుడు గారు. ఆగండి, మీరు ముందు అలా కంగారు పడకండి. సంజయ్ నేను కాపాడతాను, మీరు బాధపడకండి. ఒక నిమిషం ఉండండి. అలాగే అల్లుడు గారు.